ప్రతిపక్ష హోదా ఖరారు తీవ్ర సంతోషంలో కార్యకర్తలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, 11 మంది ఎమ్మెల్యేలే ఉన్న తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని జగన్ స్పీకర్కు లేఖ రాశారు. అయితే ప్రజలు ఇవ్వని దాన్ని తాము ఎలా ఇస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన ప్రతిపక్ష నేత అవుతారని, ఆ కోణంలో పని చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. కానీ జగన్ మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతోంది. కానీ దానిలో మార్గాన్ని చూపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా సాధ్యం కాదని, శాసనమండలిలో మెజార్టీ ఉన్నందున ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎమ్మెల్సీగా మారితే అక్కడ ప్రతిపక్ష నేత హోదా వస్తుందని సలహాలు ఇస్తున్నారు టీడీపీ నేతలు. ఆ పార్టీ సీనియర్ నేత జీవీ రెడ్డి ఈ మేరకు సోషల్ మీడియాలో సలహా ఇచ్చారు. మండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అక్కడ ప్రతిపక్ష నేత హోదా కోసం ప్రయత్నించవచ్చని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవరు, జగన్ కూడా గెలవరు. అందుకే జీవీ రెడ్డి తామే గవర్నర్ కోటా కింద సిఫారసు చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ఇది కాస్త తేడాగా ఉన్నప్పటికీ వైసీపీకి ప్రతిపక్ష నేత హోదా పొందాలనుకుంటున్న జగన్కు కాస్త బెటర్గానే ఉంటుంది. కానీ మండలిలో ప్రతిపక్ష నేత మండలికే పరిమితం అవుతారు. శాసనసభలోనికి అడుగు పెట్టారు. కానీ మంత్రులు మాత్రం 2 సభల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నేత హోదా కోసం రుబాబుతో విజ్ఞప్తి చేస్తున్న జగన్కి ఇలాంటి సలహాలు బోల్డన్ని వస్తున్నాయి. దేన్ని ఆచరించి హోదా తెచ్చుకుంటారేమో. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.